వెల్కమ్ టు వీడియోస్. ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ అంటే తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి ఏ రోజు ఏ షిఫ్ట్న పేపర్ టఫ్గా వస్తుంది అండ్ ఏ షిఫ్ట్న మీకు పేపర్ ఈజీగా వస్తుంది అని ఒక అనాలిసిస్ ప్రకారము చెప్పడం జరిగింది. సో వీడియోని పూర్తిగా చూడండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ అంతా కూడా మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ని రోజులు మీకు కాలేజ్లో కానీ కోచింగ్ సెంటర్లో అందరూ కూడా ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి చెప్తూ వస్తారు. బట్ కౌన్సిలింగ్కి వచ్చేసరికి ఎవరు చెప్పరు, దానికి కోచింగ్ సెంటరు లేకపోతే కాలేజ్ ఉండదు. ఓన్లీ మీకు కౌన్సిలింగ్ ఎలా అప్లై చేయాలి, ఏ కాలేజెస్ అప్లై చేసుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ కాలేజీలో సీట్ రావాలంటే ఏం చేయాలి అనే టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా నేనే చెప్తూ ఉంటాను ఈ వీడియోస్లో. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ మన దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి, చాలామందికి మంచి కాలేజెస్లో వచ్చే కామెంట్స్ కూడా పెట్టారు. సో అవన్నీ హండ్రెడ్స్లో ఉన్నాయి. అలాగే ఈసారి కూడా మీరు అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. సో ఛానల్లో పెట్టి ప్లస్ ఇట్లా ఏదైనా ఒక వీడియో కూడా యూస్ఫుల్ వీడియోస్ ఉంటే వాటి టిప్స్ కూడా నేను టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను. సో అలర్ట్స్ వస్తుంటాయి, మీరు దీన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఫైన్. సో ఇప్పుడు తెలంగాణ ఈఏపీ సెట్ని శాంపుల్గా తీసుకుంటాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ స్టార్ట్ కాలేదు కాబట్టి తెలంగాణ ఈఏపీ సెట్ సో మోర్ ఆర్ లెస్ మొత్తం కూడా ఈ రకంగా ఉంటాయి. ఓన్లీ డేట్స్ ఒకటే మారుతాయి. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే. సో ఇట్లా మనకు ఎవ్రీ ఇయర్ ఒక 5 days నుంచి 7 days దాకా ఎగ్జామినేషన్స్ నడుస్తాయి. సో ఇంక్లూడింగ్ బైపీసీ అనమాట. అయితే ఇక్కడ అలొకేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలొకేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఈవెన్గా ప్రతి ఒక్క రోజుకి అరేంజ్ చేయాలి. అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్టా ఒక్కొక్క డే ఫుల్ అయ్యే కొద్దీ వాళ్ళని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఫిఫ్త్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫిఫ్త్లో క్యాండిడేట్స్ని అంటే ఫిఫ్త్ డే లాస్ట్ డేస్కి వచ్చేసరికి లాస్ట్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఈవెన్ మన తెలంగాణలో ఏప్రిల్ 28 దాకా కూడా మనకు ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు, హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా. సో ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డే, సెకండ్ డేలోనే ఫుల్ అయిపోతారు మొత్తం వాళ్ళకంతా కూడా. సో వీళ్ళు పేపర్స్ ఎలా తయారు చేస్తారంటే టోటల్గా ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మొత్తం అన్ని టాపిక్స్, సబ్జెక్ట్స్ అన్నీ తీసుకొచ్చి క్వశ్చన్స్ పూల్ చేసి ఈ క్వశ్చన్స్లో నుంచి వీళ్ళకి ఈ ఫస్ట్ డే వాళ్ళకి ఇక్కడి నుంచి రావాలి, సెకండ్ డే వాళ్ళకి ఇక్కడి నుంచి రావాలా అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అని మీరు చూస్తే ఫస్ట్ షిఫ్ట్లో మీకు వచ్చిన 160 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఈ 160 క్వశ్చన్లు ఫస్ట్ షిఫ్ట్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా వస్తాయి. అంటే కానీ జంబుల్ అవుతాయి అనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్కి వస్తాయి తప్పితే మీకు మాత్రం క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ వస్తాయి. సో క్వశ్చన్ పేపర్ని ముందే సెట్ చేసేస్తారు. వీళ్ళ సెట్ ఆఫ్ 160 క్వశ్చన్స్ ఇంటూ 2 shifts ఇంటూ 5 days ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ముందే తీసేసుకొని వీటిని పూల్లో పెట్టి మీకు ఆ రోజు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ 160 క్వశ్చన్స్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి రావాల్సిన క్వశ్చన్స్ తీసుకొచ్చి పెడతారు. సో ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ ప్యాటర్న్ని అంటే టఫ్నెస్ని ఈ రకంగా సెట్ చేస్తారు. ఫస్ట్ ఎవరికైతే షిఫ్ట్ వైజ్గా ఎంపీసీ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుందాం. ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మొత్తము హార్డ్, తర్వాత యావరేజ్గా అంటే మోడరేట్గా అండ్ ఈజీగా క్వశ్చన్స్ని మొత్తం ఈక్వల్గా చేస్తారు. అంటే 33%, 33%, 33% కింద చేస్తారు. అండ్ మ్యాథ్స్ తీసుకునేసరికి మనకు హార్డ్ వచ్చి 50%, మోడరేట్ వచ్చి 25%, ఈజీ వచ్చి 25%. ఎందుకు ఇలా చేస్తారు అంటే మీకు టోటల్గా ఇంజనీరింగ్ అంతా కూడా మ్యాథ్స్ పైన డిపెండ్ ఉంటుంది. సేమ్ వే ఇన్ బైపీసీ ఆల్సో. సో బాటనీ, జువాలజీ టఫ్నెస్ అంతా 50% ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మాత్రం 25% ఈక్వల్గా ఉంటుంది. 33% ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే ఎంపీసీ స్టూడెంట్స్ అలా మేజర్ కోర్ సబ్జెక్ట్ ఉందో అక్కడే టోటల్గా అందరినీ ఫిల్టర్ చేయడం మొదలు పెడతారనమాట. ఇక్కడ మొదలైన తర్వాత ఫిల్టరేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేస్డ్ అప్ ఆన్ దర్ ర్యాంకింగ్ దాని ప్రకారంగా వాళ్ళకి సీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఈజీ అయిపోద్ది. సో ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ కూడా మనం చూసుకుంటే ఫస్ట్ డే ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ అండ్ సెకండ్ డే ఎగ్జామినేషన్ జనరల్లీ మోడరేట్ నుంచి టఫ్గా ఉంటుంది. అండ్ థర్డ్ డే ఏదైతే ఉంటుందో థర్డ్, ఫోర్త్ ఎగ్జామినేషన్ ఏవైతే ఉంటాయో ఇవి మోడరేట్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ డే పైన ఉండేవి ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఇది లాస్ట్ 5 years నుంచి ప్రతి ఒక్క షిఫ్ట్ని మేము గమనిస్తూ వచ్చిన ఫార్మాట్, మా దగ్గర ఉన్న ట్యాబులర్ ఫార్మాట్. అయితే
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ సెట్. అయితే ఇప్పుడు టఫ్గా వచ్చింది కదా ఫస్ట్ అండ్ సెకండ్ డే వాళ్ళు, ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్, లేకపోతే ఫస్ట్ డే అండ్ సెకండ్ డేకి మరి మార్కులు ఎంత తగ్గుతాయి ఎంత పెరుగుతాయి అంటే, ఎవరికైతే టఫ్గా వచ్చిందో వాళ్ళు ఒక రకంగా లక్కీ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మొత్తము నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని అవలంబిస్తారు ఎవరు, ఎంసెట్ బోర్డు వాళ్ళు. సో నార్మలైజేషన్ అంటే ఏంటంటే అంటే సింపుల్గా చెప్తున్నాను, దీని పెద్ద ఫార్ములాని కూడా చూపిస్తాను మీకు. టఫ్గా వచ్చింది అని చెప్పి అన్నారో, ఏదైతే షిఫ్ట్లో ఈజీగా వచ్చింది అన్నారో, ఈ ఈజీగా వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తారంటే మార్కులు తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా వచ్చిన వాళ్ళకి హయ్యెస్ట్ మార్కు 150 మార్కులు అనుకోండి, వీళ్ళది తగ్గించి వీళ్ళని 120 మార్కులకి తీసుకొస్తారు. టఫ్గా వచ్చిన వాళ్ళకి హయ్యెస్ట్ మార్కు 100 మార్కులు అనుకోండి, వీళ్ళకి పెంచి 120 మార్కులు చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ టఫ్గా వచ్చినోడికి 120 మార్కులు హయ్యెస్ట్ మార్క్ వచ్చింది, ఈజీగా వచ్చినోడికి 120 మార్కులు హయ్యెస్ట్ మార్క్ వచ్చింది. కలుపుతారు, మార్కుల్ని కలుపుతారు. టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్కులు కలుపుతారు, ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్కులు తగ్గిస్తారు. ఇదేం ప్రాసెస్ అండి, అసలు ఇంత కష్టపడి చదివి మళ్ళీ మాకు ఎందుకు మేమంటే అది ప్రాసెసే అంత. నాట్ ఓన్లీ ఎంసెట్ ఈఏపీ సెట్ కాదు, మీరు ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి పోయినా, ఈవెన్ జేఈలో కానీ నీట్లో కానీ వీటన్నిటిలో కూడా నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని ఫాలో అవుతారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ ఏపీ సెట్ సంబంధించి అండ్ ఏపీ సెట్లో కూడా ఉంటుంది. ఏంటంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ నార్మలైజేషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ నో స్టూడెంట్ గెట్స్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ డ్యూ టు మల్టిపుల్ సెషన్స్. ద నార్మలైజేషన్ ప్రాసెస్ brings all the candidates along the sessions on a comparative scale. Due to this process, the marks of the easy session may be reduced. ఇక్కడ గమనించాలి, ద మార్క్స్ ఆఫ్ ద ఈజీ సెషన్ మే బీ రెడ్యూస్డ్ మార్జినలీ అండ్ మార్క్స్ ఆఫ్ హార్డ్ సెషన్ మే ఇంక్రీజ్ మార్జినలీ అండ్ గ్లోబల్ స్కేల్. ఇందాక నేను చెప్పినట్టు ఈజీ సెషన్లో ఉండే మార్కులను తగ్గిస్తారు అండ్ టఫ్గా ఉన్న సెషన్కి మార్కులు పెంచుతారు. మరి ఈ ఈజీ సెషన్ టఫ్ సెషన్ అని ఎలా తెలుస్తుందండి అంటే, మీ సెషన్లో మీ షిఫ్ట్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో సో వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి ఎంత హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయని తీసుకుంటారు. ప్రతి ఒక్క సెషన్లో టాప్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయని చూస్తారు. అంటే 160కి హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అని చూస్తారు. 160కి డే 1లో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 100 మార్క్స్ వచ్చాయి అండ్ డే 2 వాళ్ళకి 120 మార్క్స్ వచ్చాయి. డే 3 వాళ్ళకి 130 వచ్చాయి. డే 4 వాళ్ళకి 80 వచ్చాయి. ఇప్పుడు చెప్పండి దీంట్లో టఫెస్ట్ షిఫ్ట్ ఏది అంటే, మనం 80 మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చింది కాబట్టి ఇది టఫ్ అని చెప్పి అంటాం అనమాట. కాబట్టి 80 మార్క్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కులు పెంచుతారు వీళ్ళకి, అంటే వీళ్ళకి ఒక 100 మార్కులు తగ్గిస్తారు. హయ్యెస్ట్ వచ్చింది 130 కదా, వీళ్ళని తగ్గించుకుంటారు, వీళ్ళకి తగ్గించి వీళ్ళకి 100 మార్కుల దగ్గర తీస్తారు. 100 వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా నార్మలైజేషన్ పద్ధతిలో అందరికీ మార్కులు పెంచడం తగ్గించడం చేస్తారు. సో టఫ్ వచ్చిన షిఫ్ట్ వాళ్ళే ఈ లక్కీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా డీటెయిల్గా మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ పైన ఏదైనా కావాలంటే ఒకసారి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా మనం వీడియో చేద్దాం. అండ్ కమింగ్ అన్నీ కూడా ప్రతి ఒక్క కాలేజ్ పైన, ఇంజనీరింగ్ కాలేజెస్ పైన రివ్యూస్ పెట్టడం జరుగుతుంది. నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్గా కాలేజ్ కావాలి అనుకుంటే ఎక్కువ కామెంట్స్ ఏ కాలేజ్ పైన వస్తాయో ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తాను. సో తొందరగా పెట్టండి, దానివల్ల ఏంటంటే మీకు బిఫోర్ కౌన్సిలింగ్ ఆ కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.